ఫేస్బుక్ రిక్వెస్టా? ఈ ఫేస్ ని ఎక్కడో చూసానే. సార్ నేనే సార్, యాక్సెప్ట్ చేయండి సార్. నేను నువ్వా? మళ్ళీ ఏం చేశారా? చూడండి సార్, షాపింగ్ చేస్తుంటే తెచ్చి లోన్ వేశారు సార్. షాపింగ్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాప్ క్లోజ్ చేశాక షాపింగ్ చేశానులేండి. సార్, రియో ఒలింపిక్స్లో ఇండియాకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. సార్ ఈసారి నన్ను పంపించండి సార్, మొత్తం మెడల్స్ అన్ని కొట్టుకొచ్చేస్తాను. రాయ్, నువ్వు ఆవేశపడకురా. అవునరా, నువ్వు నిజంగానే కొట్టుకొచ్చేస్తావు. ఏంటయ్యా జోకులు? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, లాఫింగ్ క్లబ్ అనుకుంటున్నారా? సార్, గుడ్ మార్నింగ్ సార్. కమిషనర్ గారు ప్రోగ్రామ్ ఏంటి? ఏమో చెప్పలేదు సార్. అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటారు సార్. చెప్పలేదా? చెప్పొద్దన్నారా? సార్ కమిషనర్ గారు వైజాగ్ క్యాంప్కి వెళ్ళారు. హలో, కమిషనర్ గారు ఇంట్లో లేరు. పాపం సార్ ఇంట్లో బ్లాక్ మనీ చాలా ఉంది. దాన్ని సీజ్ చేసి వైట్ మనీగా మార్చండి. కమిషనర్, ఈ దెబ్బతో నువ్వు అవుట్. అందరంతలే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఐఎమ్ ఏసీపీ శ్రీనివాస్ యాదవ్. సర్చ్ హౌస్ మొత్తం వెతకండి, అంగుళం కూడా వదలొద్దు. డూ ఇట్ ఫాస్ట్. ఏ ఒక్కటి వదలొద్దు. అయ్యో, అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. అకౌంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. బాగా అలసిపోయారు, వాటర్ తాగండి. ఓ థ్యాంక్స్. బాలా, నేను చెప్పి జాగ్రత్తగా విను, కంగారు పడుకు. మన ఇంటి మీద ఏసీబీ రైడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ మొత్తం ఒక బ్యాగులో సర్దేసి అర్జున్ గడి చేతికిచ్చి రోడ్ నెంబర్ 10కి పంపించు. నేను రిసీవ్ చేసుకుంటాను ఇమీడియట్లీ. అర్జున్, మీ అయ్యగారు క్యాంప్కి వెళ్తున్నారు. రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉన్నారు. అర్జెంట్గా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి వారికి అందజేయాలి. అలాగే మేడం. జాగ్రత్త, సరే మేడం. బట్టలు నలిగిపోతాయి. నథింగ్ ఫౌండ్ సార్. స్టాప్, స్టాప్. సైడ్ పెట్టు, బండి పక్క పెట్టు. లైసెన్స్ చెక్ చేయండి. పక్క తీసుకెళ్ళి లైసెన్స్ అన్ని చెక్ చేయండి. అందరినీ జాగ్రత్తగా చెక్ చేయండి. లైసెన్స్ చూపించు. ఎక్కడున్నా నాగ్? నేను ఇక్కడ వెయిట్ చేయలేను. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ కళ్ళ ముందు ఉంటా. ఓకే? ఓకే బాబు గారు. ఇంతకీ మీ మమ్మీ డాడీలకి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? ఇంత సడన్గా అంటే కొంచెం కష్టం. ఎందుకంటే డాడీ డెట్రాయిట్లో, మమ్మీ మలేషియాలో ఉన్నారు, నేను ఇండియాలో. ముగ్గురం కలవాలంటే ఏదైనా శుభకార్యం జరగాలి. ఇప్పుడు అలాంటివేం లేవు కదా. అయితే అది మన పెళ్ళి అవ్వచ్చుగా? అవ్వచ్చు. నాకైతే అర్జెంటుగా ఆంటీ అంకుల్ కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది. ఓకే, త్వరగా వచ్చాయి. చలో బాయ్. అమ్మా, నా కొడుకు ఈడనే ఈ పట్టణంలోనే ఉంటాడు. బాగా చదువుకున్నాడు. నేను చెప్తాను అమ్మా. ఇది చూడమ్మా.
నువ్వు నా ప్రేమను కాదంటే నేను ఈ హాస్పిటల్ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతాను. ముందు ఆ పని చేయి, మనశ్శాంతిగా ఉంటుంది. రేయ్ బండి పక్కకి ఓకే సార్. బ్యాగ్ చెక్ చేయి. అదేంటి సార్, పోలీసు వాళ్ళు కాబోయే పోలీసుని చెక్ చేస్తారా? సార్ సార్ వాడిని వదిలేండి సార్, వాడు మనోడే. కాదు పనోడు. సార్ టచ్ చేయకండి సార్, లోపల బట్టలు ఉన్నాయి, మడత మిస్ అయితే నాకు మడతడిపోద్ది. ఏయ్ చెక్ చేయవయ్యా. సార్ సార్ డబ్బులు. ఏంట్రా ఇవి? సార్ నిజంగా డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్, నిజం చెప్తున్నాను. నారాయణ సార్ మీరైనా చెప్పండి సార్ నా గురించి. రేయ్ నువ్వు ఇంకా లైఫ్ లో పోలీస్ అవలేవురా. నువ్వు మీ కమిషనర్ అవుట్. పదరా. ఏం లేదమ్మా, నా బిడ్డ ఈ అడ్రస్ లో ఉంటాడంట. అది ఇంటికి వెళ్ళాలంటే తెకమగ్గా ఉంది. కొంచెం చూసి చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. సారీ, నాకు తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ మీడియం. ఆ, అదేందయ్యా? అంటే బియ్యంలో రకాలలాగానే చదువుల్లో కూడా రకాలు ఉంటాయి. పాపం ఈ పిల్ల తెలుగు బడిలో చదువుకోలేదు, తెల్లోళ్ళ బడిలో చదువుకుందంట. నలుపైన తెలుపైన చదువుల తల్లి ఒకటేనే, స్వరూపాలే ఏరు. అయినా పట్నం చదువులు పక్కోళ్ళకు బనికిరావే. దా పోనీ అమ్మ, అమీర్పేట వెళ్ళాలా? ఎటే పిల్లలు అదేనా చెప్పు తల్లి. సార్ సార్ అర్జున్ అలాంటి వాడు కాదు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగినట్టుంది. వీడి గురించి నీకేం తెలుసయ్యా? వీడు ఒక పెద్ద ఫ్రాడ్. పోలీస్ జాబ్ కోసం కమిషనర్ కి 3 లక్షలు లంచం ఇచ్చాడు తెలుసా వీడు? నీకు కూడా ఏమైనా లంచం ఇచ్చాడా? వెనకేసుకొస్తున్నావు. వీని లోపలేసి కుమ్మితే విషయాలను బయటకు వస్తాయి. సార్ నారాయణ సార్ నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. సార్ నారాయణ సార్, సార్ నారాయణ సార్. ఇంతసేపు అయితే ఎలా నాగ్? సారీ. పద. చచ్చిపోతానన్నావు? నిజంగా చచ్చిపోదాం అనుకున్నాను, కానీ భయం వేసింది. అయినా నేను చచ్చిపోతే నువ్వెలా బతుకుతావే? నువ్వు కూడా చచ్చిపోతావు, ఎందుకంటే నువ్వు ఇక్కడున్నావు. నమస్తే సార్. రా. ఏంటి శ్రీనివాస్, షాక్ అయ్యావా? నువ్వు నా గురించి ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏసీబీ వాళ్ళు నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వదిలే, లేదంటే నిన్ను నేను వదలను. సార్ అది పోలీసోడికి క్రిమినల్ బ్రెయిన్ ఉండాలి కానీ క్రిమినల్లా ప్లాన్ చేయకూడదు. స్కెచ్ చేస్తే పక్కాగా ఉండాలి కానీ పక్కోడికి కూడా తెలియకూడదు శ్రీనివాసరావు. నీ విషయంలో నేను ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తా.
ఇంకోసారి రిపీట్ అయిందనుకో నీ ఎన్కౌంటర్లో కలుద్దాం. ఉమ్? ఉమ్. ఉమ్. సార్ ఆపరా. ఉమ్. మీరు మరోలా అనుకోనంటే ఓ విషయం చెప్తాను సార్. ఉమ్. మీరు దొరుకుంటే మీ ఉద్యోగమే పోయేది సార్. నేను దొరుకుంటే ఇంకా లైఫ్లో పోలీస్ అయ్యేవాడిని కాదు సార్. తప్పు సార్. మీరు తప్పు చేసేదే కాకుండా నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. ఇది చాలా తప్పు సార్. నాకే రీతులు చెప్తున్నావా? ఆ? దిగరా, దిగా. పోనీ. ఏయ్యా ఎట్టగున్నావు? యాలకింత తింటున్నావా? జాగ్రత్త అయ్యా. ఏమే ఇదిగో ఈ ఇంద ఏంద్రా ఇది? స్ప్రే నానా, స్ప్రే. బా సెంట్ నాన్న, కొట్టుకో బాగుంటది. పేదోళ్ళక దేవుడిచ్చిన సెంటు సెమటేరా, అది నా కాడ చాలా ఉంది. అమ్మా నీకు ఆ ఉద్యోగం కాస్త వస్తే మన కట్టాలన్నీ తీరిపోతాయి అయ్యా. మడిసరి నాకు కట్టాలు, కళ్ళు నాకు కన్నీలు తప్పవే. మనం పోయేదాకా ఇవ్వు. నాన్నా నేనెప్పటికన్నా పెద్ద ఉద్యోగం సంపాదిస్తా. మీకు నెల నెల బోల్డ్ అంత డబ్బులు పంపిస్తానమ్మా. మా నాయని చూడయ్యా, ఇదిగో నోరు తీసేసుకో. నాకు వ్యవసాయం ఉందిరా, ఎవ్వరి సాయం అక్కర్లేదు. లేదు నాన్న, మిమ్మల్ని పెద్ద పెద్ద మెడల్లో ఉంచుతా, ఖరీదైన కారులో తిప్పుతా. అయ్యేం అక్కర్లేదు గాని ఓ కోరిక తీరుతావా? ఏంటి నాన్న? మాకు తలకొరివి పెట్టు చాలు.